సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలకమైన మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. మనం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి జీవో కూడా రిలీజ్ అయిపోయింది. దాన్ని సమీక్షించేటువంటి పనిలో ప్రజల ముందర పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇక్కడ ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి పార్టు ఇది తూర్పుగోదావరి జిల్లాకి ఆనుకుని ఉండేటువంటి ప్రాంతం. సో ఈ శివారు ప్రాంతాల్లో కొన్ని మండలాల్ని అటు తూర్పుగోదావరి జిల్లాలో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రపోజల్ రూపంలో రిలీజ్ చేసింది. ఇది ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. దీనిపైన అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి 1974 యాక్ట్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, షిఫ్టింగ్ ఆఫ్ మండల్ ఫ్రమ్ వన్ డిస్ట్రిక్ట్ టు అనదర్ డిస్ట్రిక్ట్. ఇప్పటివరకు మనం కొన్ని వీడియోలు చూసాము. ఒకే జిల్లాలో ఉంటూ మండలాలు ఇటు నుంచి అటు రెవెన్యూ డివిజన్లోకి బదలాయింపులు జరిగినాయి. కానీ ఇక్కడ ఏకంగా జిల్లాలోంచి మరొక జిల్లాలోకి మార్పు జరుగుతుంది. కీలకంగా 3 మండలాల్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోంచి తొలగించి తూర్పుగోదావరి జిల్లాలో కలుపుతుంది. ఆ 3 మండలాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే కూడా ఇక్కడ ప్రపోజల్స్ రూపంలో జిల్లా కలెక్టర్కి పెట్టొచ్చు. ఈ కోనసీమ జిల్లా కలెక్టర్ ముందర పెట్టొచ్చు, అలానే ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ ముందర కూడా పెట్టొచ్చు. ఎందుకు కలపొచ్చు, ఎందుకు కలపకూడదు అనే దాని మీద దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా సంబంధిత కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. సో ఈ గెజిట్ దీన్ని ఏపీ గెజిట్లో కూడా పబ్లిష్ చేశారు. గెజిట్ నోటిఫికేషన్లో కూడా ఉంది. ఇది ఫైనల్ వర్డిక్ట్ వచ్చిన తర్వాత దీన్ని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తారు. అది అడ్మినిస్ట్రేషన్లో భాగంగా డెవలప్మెంట్కి సంబంధించి పెట్టినటువంటి ప్రపోజల్గా చెప్పారు. 30 రోజుల్లో ఎవరైనా కానీ దీనికి సంబంధించిన అభ్యంతరాలు చెప్పొచ్చు. అయితే ఆ 3 మండలాలు ఏంటి, నేమ్ ఆఫ్ ద మండల్ మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం. ఈ 3 మండలాల్ని ప్రస్తుతం ఇవి రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఈ 3టిని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కలుపుతూ, వాస్తవానికి రాజమండ్రి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైంది, రాజమండ్రి శివార్లు దాటగానే మండపేట ఎంటర్ అయిపోతుంది. కాబట్టి రెవెన్యూ అంటే పరిపాలన పరంగా రెవెన్యూ డివిజన్ రామచంద్రపురం దూరంలో ఉంటుంది. కాబట్టి ఇటు కలపడం వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి విజ్ఞప్తులు గతంలో వచ్చినాయి. అందుకనే రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కలుపుతుంటే ఈస్ట్ గోదావరిలోకి బదలాయించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి ఇది ప్రాథమిక జీవో నోటిఫికేషను. దీన్ని ఏపీ గెజిట్లో కూడా పెట్టారు. అభ్యంతరాలు ఉంటాయి కనుక 30 రోజుల్లో చెప్పొచ్చు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఫైనల్ గెజిట్ బహుశా జనవరి 1, 2026 నుంచి 26కి రిలీజ్ చేయొచ్చు. అమలు చేసేటువంటి తేదీని 2026 జనవరి 26 నుంచి కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కొన్ని ప్రక్రియలు ఉంటాయి, ప్రొసీజరల్ పరంగా జరిగేటువంటి డిలేస్ ఉంటాయి. కాబట్టి అన్నిటినీ ఒకేసారి ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అభ్యంతరాలు ఉంటాయి కనుక ఈ 30 రోజుల్లో ఎవరైనా కానీ సంబంధిత అధికారులకి రిఫర్ చేయొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.